త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నిజాలు విన్న తర్వాత మురారి మీ బాబు అని న్యాయస్థానం ముందు నిరూపించడం, తిరిగి మీ బాబును మీ ఇంటికి తీసుకురావడం చాలా సులభం. చూడండి తరుణ్ గారు, ఈ ప్రపంచంలో నిజాయితీకున్న పెద్ద సమస్య ఏంటంటే అది గెలవడానికి కాస్త సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అలాగే ప్రభు ఎన్ని డ్రామాలాడినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, ప్రభు అనే వ్యక్తి తన భార్య కోసం తప్పు చేస్తున్నానని చెప్తున్నా అది చట్టం దృష్టిలో మాత్రం ఒక పగడ్బందీ కుట్ర కిందికే వస్తుంది. అందుకే మనం ఆ కుట్రను బయట పెడితే ఇక మనం దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. లాయర్ గారు, తొందరగా నా కొడుకు నా దగ్గరికి రావాలి. వాడు నా బాబని తెలిసిన క్షణం నుంచి వాడి కోసం నా ప్రాణం తల్లడిల్లుతుంది. వాడు నన్ను చూస్తూ పలకరిస్తూ నవ్వే ఆ చిన్ని నవ్వు కోసం, వాడు నా చేతుల్లోకొచ్చి పడుకునే ఆ వెచ్చదనం కోసం నా ప్రాణం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నా బిడ్డ నా ఒడిలోకి రావాలని నా మాతృత్వం తప్పిస్తుంది. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, మీ మీద కూడా నమ్మకం ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాడు నా దగ్గరికి రావాలి. ఇన్ని రోజులు నా కడుపులో దాచుకున్న ప్రేమ వాడి రాక కోసం ఆకాశమంత ఆశతో ఎదురు చూస్తుంది. విన్నారు కదా లాయర్ గారు, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కేసుని గెలిచేలా చేయాలి. వీలైతే ఒకే వాయిదాలో మొత్తం జడ్జిమెంట్ కూడా వచ్చేటట్టు చేసినా పర్లేదు, కానీ బాబు ఖచ్చితంగా హారిక దగ్గరకు రావాలి. న్యాయస్థానం ముందు అది చట్ట ప్రకారం జరగాలి. అలాగేనండి. హారిక గారి తల్లి ప్రేమ నాకు అర్థం అవుతుంది. మన దగ్గరున్న సాక్ష్యంతో కేసు గెలిచి బాబుని అతి తొందరలోనే తరుణ్ హారిక గారి దగ్గరికి వచ్చేలా చేస్తాను. నన్ను నమ్మండి, నాది పూచి. విధి ఆడుతున్న ఈ నాటకంలో మురారిని దక్కించుకోవడానికి హారిక ప్రేమ ఒకవైపు, సునంద గారి ప్రాణం మరోవైపు, ఈ రెండిటికీ మధ్య వచ్చిన ఈ ఘర్షణలో చట్టం ఎవరి వైపు నిలుస్తుందో, ధర్మం ఎవరిని గెలిపిస్తుందో. ఓకే లాయర్ గారు, కోర్టులో కలుద్దాం. మంచిది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన, అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.